I was very much involved in collection of postage stamps and friends circle కూడా ఉండేది మాకు. So it used to be such a good fun experience. Exchange of stamps, collection of stamps. అప్పుడు ఎస్పెషల్లీ ఐ కమ్ ఫ్రమ్ నదర్ తెలంగాణ, మాది కరీంనగర్ జిల్లా. చాలా మంది మీకు తెలిసి ఉంటది, కరీంనగర్ లో అప్పుడు గల్ఫ్ ప్రాంతాలకు వెళ్ళేవారు ఉపాధి కోసం అని చెప్పి. సో ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ మా క్లాస్ లో చదివే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ టు గో దుబాయ్, కువైట్, ఒమాన్. వెళ్ళినప్పుడల్లా ఒక 2 స్టాంప్స్ తీసుకురామని చెప్పేది అక్కడ కలెక్ట్ చేసినారు. సో లిటిల్ ఎక్సర్సైజ్. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అక్కడ స్టాంప్స్. It used to be such a wonderful experience, but I could not continue that hobby. But I understand the beauty of this hobby. ఈ చిన్న ఈ హాబీలో ఉన్నటువంటి ఒక గొప్పతనం, ఆనందం, అది ఓన్లీ ఫిలంటైజ్ చేసిన వాళ్ళకే అర్థమైంది. So I feel very happy today amongst all of you to be part of this wonderful exhibition. And I congratulate Veerabhadra Swami and his team for in a very short notice ఇంత మంచి ఒక ఎగ్జిబిషన్ తయారు చేయడం. అండ్ పిల్లలకి ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ కిడ్స్ కి ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జిబిషన్. అది ఫిలాటెలీలో ఏముంటది, వాటి మెలకువలు అండ్ ఇంటరాక్షన్ విత్ ద వెరీ సీనియర్ వెటరన్ ఫిలాటెలిస్ట్ కి చేయడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్చేంజ్ ప్రాసెస్. I always believe that all of us, especially young children, we should have a hobby of our own, where it is not because we are pursuing that hobby ఏదో ఉద్యోగం కోసమో, లేదా ఏదో డబ్బుల కోసమో, లేదా ఏదో రివార్డ్ కోసమో కాదు. జస్ట్ ఫర్ ద ఎంజాయ్మెంట్ ఆఫ్ ఆ హాబీలో మనము టైం గడిపినప్పుడు వచ్చే ఆనందం కోసమే ఒక హాబీ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలని చెప్పి నేను బలంగా నమ్ముతాను. అది ఏదైనా కావచ్చు, అది డ్రాయింగ్ కావచ్చు, స్టాంప్ కలెక్షన్ కావచ్చు, సింగింగే కావచ్చు, లేదా లెటర్ రైటింగ్ కావచ్చు, ఎనీథింగ్. అది మన ఒక వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ ని పెంచుతుంది. ఇట్ మేక్స్ us who we are, makes us who we are. సో దాన్ని ఇప్పుడు కూడా కాపాడుకోవాలి. అది మనం జీవితాంతం కూడా దాన్ని పార్ట్ ఆఫ్ ఆ చైల్డ్ ఎవరైతే మన మనసులో, ఎవరు ప్రతి ఒక్క మనిషిలో ఉంటారో దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. కంటిన్యూ అవర్ హాబీస్ అండ్ పర్సూ దెమ్. అండ్ దీస్ డేస్ ఐ సీ ఎ లాట్ ఆఫ్ యంగ్ జనరేషన్ అన్ని కూడా డిజిటల్ వైపు వెళ్తా ఉన్నారు. ఇంతకుముందు పుస్తకాలు చదివేది మంచిగా, రైట్ నౌ డిజిటల్ బుక్స్ అని చెప్పేసి, ట్విట్టర్ అని, మోస్ట్ ఆఫ్ ద రీడింగ్ ఈజ్ ఆన్లైన్. బయట వెళ్ళి స్పోర్ట్స్ గేమ్స్ ఆడేది, ఇప్పుడు ఏం చేస్తున్నాము, సెల్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడతాం. అట్లా చాలా వరకు యాక్టివిటీస్ బయట ఫ్రెండ్స్ తో ఫిజికల్ యాక్టివిటీస్ చేసేదంతా కూడా డిజిటల్ అయిపోతా ఉంది. డ్రాయింగ్ మంచిగా పేపర్ మీద రాసేది, పుస్తకం తీసుకొని పెన్ పేపర్ పెట్టి రాసేది, ఇప్పుడు అన్ని కూడా ఐప్యాడ్ అని చెప్పేసి రాస్తా ఉంటాను. టోటలీ ఐ ఫీల్, ఎస్పెషల్లీ నా తరఫున నేను అది ఆ ఫేజ్ వాడిన ఒక ఫేజ్ లో నేను కూడా డిజిటల్. బట్ మోర్ అండ్ మోర్ అది ఎట్లా వాడుతున్నా కొద్ది అట్లా వాటిని పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపించినాయి. సో ఐఎమ్ కన్సిస్టెంట్లీ సెల్ ఫోన్ ఇప్పుడు ఆఫ్కోర్స్ ఆఫీస్ ఉంటది అండ్ వాట్సాప్ వాడాల్సి వస్తుంది కాబట్టి, కానీ wherever possible I try to minimize the digital views in my life. సో పెన్ ఇప్పుడు కూడా పెన్సిల్ అండ్ బుక్ ఎప్పుడు వాడుతూ ఉంటాను, ఏదైనా నోట్ చేసుకోవాలనుకున్నా కానీ. ఇంతకుముందు వాచ్, డిజిటల్ వాచ్ ఉంటుంది, ఇప్పుడు జస్ట్ ఒక మెకానికల్ వాచ్, నార్మల్ వాచ్ వాడుతూ ఉంటాను. సో ద లెస్ ఐ యూస్ డిజిటల్, ద మోర్ ఐ ఫీల్ బెటర్. లేకపోతే ప్రతిరోజు మనం ఈ మధ్య చూస్తా ఉన్నాం ఇన్స్టాగ్రామ్ అని, రీల్స్ అని, రోజంతా యూట్యూబ్ షార్ట్స్ అని, హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ we are wasting on digital platform. So we should reclaim that time. My message to all the young people here: philately is one such a beautiful hobby where it forces you away from this digital chaos. Digital energy or physical. Digital
డెఫినెట్లీ ఆనందం లేదు. నీకు ఆన్లైన్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేస్తే వందల పోస్టేజ్ స్టాంప్స్ కనిపిస్తాయి కావచ్చు. బట్ ఒక ఫిజికల్ స్టాంప్ మీరు పర్సనల్ గా కష్టపడి వెతికి అది పట్టుకొని కలెక్ట్ చేసుకున్న ఆనందం ఆ 100 డిజిటల్ స్టాంప్స్ మీరు చూసినా గానీ అది రాదు. ఇస్ ఆల్వేస్ అబౌట్ దట్ ఫిజికల్ ఎఫర్ట్. ఒక కష్టం ఉండాలి, అది చూసినప్పుడు పట్టుకొని ఉండాలి. మీ అందరూ కూడా ఇది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టూర్ కి కానీ వెకేషన్ కానీ వందల ఫోటోలు వేల ఫోటోలు తీస్తాం, అవునా? బట్ ఆ టూర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ అది మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాం, ఎప్పుడో ఒకసారి. అదే ఇంతకు ముందు ఫిజికల్ గా మంచిగా ఫోటో తీసి ఆల్బమ్ చేసేది. ఆల్బమ్ మంచిగా ఎప్పుడప్పుడు ఓపెన్ చేసి చూసేది. ఆ ఫిజికల్ గా పట్టుకొని చూసిన ఆనందం వేరు. యాజ్ హ్యూమన్స్ వి వాంట్ టు బి సంథింగ్ ఫిజికల్ టాంజిబుల్. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పాత ఫోటోనైనా ఒక పాత ఫ్రేమ్ అయినా దాని విలువ వేల వందల డిజిటల్ ఫోటోలతోని కంటే కూడా చాలా ఎక్కువ గొప్పది. ఫిజికల్ కూడా అందుకే ద థీమ్ ఇస్ ఈ ఫిలాటలీ ఇస్ అ వండర్ఫుల్ హాబీ. డోంట్ థింక్ దట్ డిజిటల్ గా అన్ని అవైలబుల్ ఉన్నాయి కదా, జస్ట్ ఇన్స్టెంట్ సర్చ్ చేస్తే చాట్ జీపీటీలో స్టాంప్ ఫోటో వచ్చేస్తుంది కదా అని అనుకోకండి. ప్రిజర్వ్ దిస్ హాబీ. ద బ్యూటీ ఆఫ్ అ ఫిజికల్ స్టాంప్ ఫర్ టుడే జనరేషన్, ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మీరు ఆ ఇంట్లో ఒక చిన్న బాక్స్ లో కాపాడుతున్న స్టాంప్స్ తర్వాత మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చూసినప్పుడు ఆ హ్యాపీనెస్, దాని వాల్యూ, అది గోయింగ్ టు బి ప్రైస్లెస్. వెల కట్టలేని ఆ విలువ ఉంటుంది ఆ ఒక స్టాంప్ లో. సో మై అపీల్ టు ఆల్ ద యంగ్ పీపుల్, యంగ్స్టర్స్ హియర్ ఇస్ పర్సూయింగ్ సచ్ ఫిజికల్ హాబీస్. Philately is, as Dheeraj Swami has said, one of the important and a beautiful hobby that we can all cultivate